దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చదువుకుందామా? అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34 వచ్చిన దగ్గర, దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించుచూ ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలు నాకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే అన్ని జనాంగమైనటువంటి కొర్నేలి కుటుంబము, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరినీ, కుటుంబస్తులు అందరినీ సమకూర్చాడు ఒక సాట. ఆమేన్. మీ కుటుంబాలలో, మీ జీవితాలలో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, సన్నిహితుల్లో అద్భుతాలు జరగాలంటే వాక్యము వినిపించండి పిల్లారా. యేసయ్య బోధ వినిపించండి. యేసు క్రీస్తుని గురించే మాట్లాడండి. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. వేచి ఉండండి. యేసు క్రీస్తు వారి బోధ ఏంటంటే, ప్రార్థనలో చాలామంది తొందరపడుతూ ఉంటారు. వెంటనే అయిపోవాలి పాస్టర్ గారు, ఈ దినమే అయిపోవాలి. మీ ప్రార్థనలు మీరు బాగు చేయాలి, మీరు స్వస్థపరచాలని అంటారు. కాదు పిల్లారా, స్వస్థపరిచేది, బాగు చేసేది యేసు క్రీస్తు.